సో హాయ్ హలో టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఈ రోజు ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది, ఎందుకంటే ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నా నాన్ లోకల్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ గురించి. నేను కూడా ఒక నాన్ లోకల్ క్యాండిడేటే. నాకు ఏపీ ఎంసెట్ లో 3 years బ్యాక్ వచ్చింది ర్యాంక్ 6464. అండ్ ఆ ర్యాంక్ కి నేను నాన్ లోకల్ అవ్వడం వల్ల నాకు ఏ కాలేజ్ లో కూడా సిఎస్సి రాలేదు. నేను ఒక 15 colleges అప్లై చేసా సిఎస్సి, బట్ ఐ డిడెంట్ గాట్ ఎనీ కాలేజ్. మీకు కూడా ఇలా షాక్ తగలకూడదు, మీకు సీట్ రావాలి ఫస్ట్ రౌండ్ లోనే అనుకుంటున్నారా అంటే మీరు ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. నేను క్లారిటీగా చెప్తాను. తెలంగాణ వాళ్ళు ఏపీ ఎంసెట్ రాసి ఏపీలో అప్లై చేస్తున్నా, ఏపీ ఎంసెట్ వాళ్ళు తెలంగాణ ఎంసెట్ రాసి తెలంగాణలో అప్లై చేస్తున్నా. అండ్ అలాగే దాంతో పాటు సబ్ రీజన్స్ ఉంటాయి. ఏయూ రీజన్ వాళ్ళు ఎస్వియు రీజన్ కాలేజెస్ పెడుతున్నా, నెక్స్ట్ ఎస్వియు రీజన్ వాళ్ళు ఏయూ రీజన్ వాళ్ళు, అలాగే తెలంగాణలో అయితే ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది నాకు గుర్తులేదు మరి. అండ్ అందుకోసమే మీరు కౌన్సిలింగ్ అప్లై చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ వీటిలో మెసేజ్ చేస్తున్నారు, మా ర్యాంక్ ఎంత వచ్చింది, మాకు ఏమేమి కాలేజెస్ వస్తాయి బ్రో చెప్పు బ్రో అని చెప్పేసి. సో మీరందరూ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చి మీ ర్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఏం కాలేజెస్ వస్తాయో అవి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏవైతే లిస్ట్ చూపిస్తుందో ఆ లిస్ట్ బట్టి మీ ప్రిఫరెన్స్ ఆర్డర్ లిస్ట్ అనేది తయారు చేసుకోండి. ఇప్పుడు నాన్ లోకల్ అని మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు తెలియకపోతే మీరు నాన్ లోకల్ అని మీ ఎంసెట్ రిజల్ట్ వచ్చేసిన తర్వాత కొన్ని రోజులకి ర్యాంక్ కార్డ్ వస్తుంది. ఆ ర్యాంక్ కార్డులో మీకు మెన్షన్ చేసి ఉంటుంది నాన్ లోకల్ స్టేటస్ అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, నాన్ లోకల్ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఏమైనా వస్తాయా? ఫర్ సపోజ్ నువ్వు ఒక తెలంగాణ స్టూడెంట్ అండ్ ఏపీ ఎంసెట్ రాసి ఏపీలో కాలేజ్ పెట్టుకుంటున్నావు. అలాంటప్పుడు ఏపీ గవర్నమెంట్ నీకు 25% స్కాలర్షిప్ ఇస్తుంది. తెలంగాణ ఆర్ ఏపీ కాకుండా అవుట్ ఆఫ్ ద స్టేట్స్ అనుకో, అప్పుడు నీకు ఏ స్కాలర్షిప్ రాదు. ఫర్ సపోజ్ నువ్వు తెలంగాణ స్టూడెంటే, ఈ బయట స్టేట్ నుంచి అయినా నాన్ లోకలే, బట్ నీ ఆధార్ ప్రూఫ్స్, రైస్ కార్డు, మీ పేరెంట్స్వి అన్ని ప్రూఫ్స్ అన్ని ఆంధ్రాలో ఉన్నాయి అనుకో ఫర్ సపోజ్. అలాంటప్పుడు మీకు ఫుల్ స్కాలర్షిప్ వస్తుంది, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. కాలేజ్ జాయిన్ అయ్యాక వాళ్ళే మీ చేత మొత్తం ప్రాసెస్ అనేది చేపిస్తారు, మీరేం టెన్షన్ పడొద్దు. బట్ ఈ సర్టిఫికెట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత కాలేజ్ జాయిన్ అవుతున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కౌన్సిలింగ్. సో నాన్ లోకల్ రిజర్వేషన్ స్టూడెంట్స్ వస్తేప్పటికి ఏం జరుగుతుంది అంటే 15% ఆఫ్ ద సీట్స్ మాత్రమే రిజర్వ్ అయ్యి ఉంటాయి. ఫర్ సపోజ్ ఒక కాలేజ్లో సిఎస్సి బ్రాంచ్కి 100 seats ఉన్నాయి. ఆ 100 seatsలో 15 seats మాత్రమే నాన్ లోకల్ వాళ్ళకి ఉంటుంది. ఆ 15 seatsలో మళ్ళీ ఎస్సీ వాళ్ళకి కొన్ని, బీసీడీ వాళ్ళకి కొన్ని, బీసీఏ వాళ్ళకి కొన్ని, బీసీబీ వాళ్ళకి కొన్ని, ఓసీ వాళ్ళకి కొన్ని. ఆ బీసీడీ వాళ్ళకి 2-3 seats ఉంటాయి. ఆ బీసీడీ 2-3 seatsలో మీకు కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ నువ్వు బీసీడీ, నీతో పాటు 2 friends ఉన్నారు, వాళ్ళు కూడా బీసీడీ. సో వాళ్ళిద్దరికి నీకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చింది, నీకు ఎక్కువ ర్యాంక్ రాలేదు. సో ఆ కాలేజీలో 15 seats ఉన్నాయి కదా, 15 నాకు వచ్చేస్తే అనుకుంటున్నామేమో. లేదు, బీసీడీ వాళ్ళకి అక్కడ 2 రిజర్వ్ అయ్యి ఉన్నాయి. ఆ 2 seats వాళ్ళకి వచ్చేస్తే నీకు రాదు. నీకు ఎందుకంటే వాళ్ళకి నీకంటే మంచి ర్యాంక్ వచ్చింది. ఇదేం ప్రాసెస్ బ్రో, 15 seats ఉన్నాయి కదా అలాగేంటి అని చెప్పేసి అనుకుంటున్నారు, ఇవి తెలుసుకోవాలనుకుంటున్నారంటే కట్ ఆఫ్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డీటెయిల్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను, ఆ వీడియో ఒకసారి చూడండి. సో అలాంటప్పుడు మీరు కౌన్సిలింగ్ ఎలా కరెక్ట్గా పెట్టాలో కూడా ఆ వీడియోలోనే చెప్పాను, బట్ ఇక్కడ కూడా చెప్తాను వినండి. ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉన్నారో, మీరు ఏపీ స్టూడెంట్ అండ్ తెలంగాణలో అప్లై చేస్తున్నా, లేదా మీరు తెలంగాణ స్టూడెంట్ ఏపీలో అప్లై చేస్తున్నా కూడా, లేదా అవుటర్ స్టేట్ అయినా కూడా, మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కాలేజెస్ జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ లిస్ట్ అంతా రాయండి. లిస్ట్ రాసిన తర్వాత దానిలో ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయో రాయండి. ఆ బ్రాంచెస్ రాసిన తర్వాత ఏవైతే కొన్ని స్పెసిఫిక్ బ్రాంచెస్ ఉంటాయి, సిఎస్బిఎస్ రైట్, నెట్వర్కింగ్, దాని తర్వాత డిజైన్ మ్యాక్సిమం ఉండదు అక్కడ, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కొన్ని బ్రాంచెస్ ఉంటాయి. అలాంటి బ్రాంచెస్ ఫస్ట్ రౌండ్లో చాలామంది ప్రిఫర్ చేయరు. సో అలాంటి బ్రాంచెస్ ప్లస్ యావరేజ్ కొన్ని కాలేజెస్, సో అలాంటి కాలేజెస్ అండ్ అలాంటి బ్రాంచెస్ని మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇన్ ద ఫస్ట్ కౌన్సిలింగ్. ఇదే ప్రాసెస్ నేను ఫాలో అయ్యి ఉంటే నా టైంలో 6464 ర్యాంక్కి పక్క నాకు నా కాలేజ్లోనే, విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనే పక్క నాకు సిఎస్బిఎస్, ఐటీ ఏదో ఒక బ్రాంచ్ వచ్చేద్దును. సో మీరు ఇలా మిస్ చేసుకోవద్దు. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క బ్రాంచ్ ఏదైతే మీరు కావాలి, ఏదైతే కాలేజ్ మీకు కావాలనుకుంటున్నారో ఎవ్రీ బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అన్ని పెట్టేయండి, ఒక ఆర్డర్లో పెట్టండి. లేదు ఫస్ట్ రౌండ్లో సిఎస్సి పెడతాం, సెకండ్కి వెయిట్ చేస్తామని అనుకుంటున్నారా, ఏం మిగలవు మీకు. ఏదో నాలాగే ఈసీ, మెకానికల్ ఏదో వచ్చిందనుకోండి, అది చదువుతూ సాఫ్ట్వేర్ని మేనేజ్ చేసుకోవాలి, కష్టమైపోతుంది మీకు, ఇప్పుడే చెప్తున్నా. సో ఇది ఫాలో అవ్వండి. నాన్ లోకల్ స్టూడెంట్స్ మాత్రం స్కాలర్షిప్ గురించి చెప్పా, నాన్ లోకల్ చూసుకోవాలి ఎలా చూసుకోవాలో చెప్పాను, కౌన్సిలింగ్ గురించి చెప్పాను, కౌన్సిలింగ్ గురించి ఎలా పెట్టుకోవాలో చెప్పేశాను. సో నాకు తెలిసి నాన్ లోకల్ వాళ్ళకి ఇంతకు మించి ఇంకేం అవసరం లేదనుకుంటున్నా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.